గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పిన విషయం మనకు తెలిసిందే. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకుండా పక్కకు నెట్టారని భావించి బీజేపీకి ఆయన ఇచ్చిన రాజీనామాను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ఆమోదించారు. అయితే రాజా సింగ్ తన రాజకీయ ప్రస్థానాన్ని 2009లో తెలుగుదేశం పార్టీతో ప్రారంభించి కాంగ్రెస్ కంచుకోటైన మంగళహట్ నుంచి జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా గెలిచి 2014 వరకు కొనసాగారు. ఆ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో బీజేపీలో చేరి 2014, 18, 23లో గోషామహల్ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో తెలంగాణలో 119 స్థానాలకు గాను బీజేపీ కేవలం ఒక్క సీటే గెలుచుకోగలిగింది. అయితే ఆ ఒక్క సీటు గోషామహల్ నుంచి ఏకైక బీజేపీ ఎమ్మెల్యే కూడా రాజా సింగ్ అవ్వటం విశేషం. రాజా సింగ్కి ఫైర్ బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది గోమాత సంరక్షణ కోసం ఆయన చేసిన కృషి. గోమాతల ఆక్రమణ రవాణా ఆపడానికి గోమాతల కోసం నిరంతరం పోరాడుతూ తనను చురుగ్గా నిలుపుకున్నారు. ఇప్పుడు ఆయన బీజేపీకి రాజీనామా పెద్ద నష్టమనే చెప్పుకోవచ్చు. కానీ రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసినట్టు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సి వస్తే గోషామహల్లో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అలా జరిగితే తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేక వేరే పార్టీ తరపున బరిలో ఉంటారా అనే విషయం మనం చూడాల్సి ఉంటుంది. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడతాయా? బీజేపీకి సిట్టింగ్ సీటు నిలుపుకోవడం సాధ్యం అవుతుందేమో వేచి చూడాలి.